అవును, నాకు ఫ్రమ్ యాక్టింగ్ నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది, అప్లాజ్ వచ్చింది, ఫ్యాన్స్ వచ్చారు. కానీ నాకు ఎక్కడో లోపల నువ్వు ఇంకా చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి ఉంది. సో నాకు మొదటి నుంచే ఆ వాయిస్ ఉండింది, ఇంకా ఏదో చేయాలి, దెర్ ఇస్ మోర్ టు సే, మోర్ టు డూ. సో ఐ థింక్ ఫైనలీ నేను 1 సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను కదా. సో నాకు ఆ బ్రేక్లో నాకు అర్థమైంది దట్ నేను అప్పటిదాకా నేను జస్ట్ హీరోయిన్గా ఉంటాను, నేను లైఫ్ ఫుల్గా యాక్టింగే చేస్తాను అని అనుకున్న దారిలో వెళ్ళేటప్పుడు సడన్లీ అది ఆగింది. అండ్ ఐ రియలైజ్డ్ that it's time to listen to my inner voice, that I always wanted to do more, I always wanted to say more, and this was a perfect opportunity. So నేను ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు when I was అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి బేబీ సిట్టింగ్ చేస్తారు, ఎందుకంటే ఐ హ్యాడ్ లాంగ్ బ్రేక్ కదా, నేను ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ ఐ హ్యాడ్ టు స్టే అట్ హోమ్. సో అప్పుడు చాలా డిస్కషన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఐ కాంట్ గో బ్యాక్ టు వర్క్, అప్పుడు ఐ డి నాట్ నో ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ యాక్టింగ్ చేయవచ్చా లేదా అని. ఐ డి నాట్ నో ఇట్ ఫుల్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ వెరీ డిప్రెస్డ్ కి గోయింగ్ ఇన్ టు అ షెల్, ఐ జస్ట్ నీడెడ్ some kind of hope. Okay, if I can't act, let's ee plan undi kada, let's bring this forward and let's start production. There are some 15 years అయిపోయింది. I have had a lot of experience, a lot of insights into the working of the industry. Let's put that to use. అప్పుడు అనుకున్నది, కానీ I think 8 monthsలో we finished a film and we actually are ready for release. నేను అనుకున్నా, ఐ థాట్ దట్స్ వాట్ పెద్దగా స్టార్టింగ్ అప్పుడు వీ డి నాట్ రిలీజ్ ఎనీ, ఈ మూవీ స్టార్ట్ అయింది జరుగుతుంది ఏమీ చెప్పకుండా, వీ జస్ట్ మేడ్ షూర్ వీ పుట్ అవర్ హెడ్ దిస్ డౌన్, వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ నౌ వీ బ్రాట్ ఇట్ అవుట్ జస్ట్ బిఫోర్ రిలీజ్. సో ఎక్కువగా మాట్లాడకుండా పనిచేసి అది మంచి సినిమా ఇద్దామని ప్రయత్నం. జనరల్లీ ఎర్లియర్ డేస్లో శుభం అనే టైటిల్ కార్డు ఆఫ్ ది మూవీకి పడుతుంది. అవును. అండ్ హౌ డు యు జస్టిఫై దిస్ టైటిల్ ఫర్ దిస్ మూవీ? అంటే అది మీరు సినిమా చూస్తే తెలిసింది. ఓ, ఫస్ట్ ప్రొడక్షన్ అలానా, మీరు అలా అనుకున్నారా? అందుకే కొంచెం మీమ్స్ చూసాను, మీరు ఫస్ట్ సినిమాలోనే శుభం పెట్టేశారా అని. బట్ యాక్చువల్లీ ద మూవీ ఈజ్ అబౌట్ సీరియల్, అండ్ ఆ సీరియల్లో శుభం కార్డ్ కోసం యూనో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మూవీ. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రాలాలా అంటే చిన్నప్పుడు ఒక సాంగ్ ఉండింది, ట్రాలాలా బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ అని. దట్ వాజ్ ద, నేను చిన్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు సే I'm very brown kada. So it's brown girl in the ring and I felt that was very apt. సో మీరు అనుకుంటే పెద్ద స్కేల్లో పెద్ద సినిమా చేయొచ్చు, కానీ శుభం సినిమా ఈ కాన్సెప్ట్గా మీరు స్టిక్ అనడం కాదు. అంటే నాకు ఎప్పుడు ఒక ఫర్మ్గా ఒక బిలీఫ్ ఉండింది, నేను ప్రొడ్యూస్ చేస్తే నా ఫస్ట్ సినిమా నాది ఉండకూడదని, నేను యాక్టింగ్ చేయకూడదని. ఎందుకంటే ఎక్కడో నాకు ఒక అవకాశం గౌతమ్ గారు ఇచ్చారు, నా రిస్క్ తీసుకొని. అప్పుడు I think any hero ఆయన పిలిస్తే any top hero would stand in line to work in a Gautam Menon film 2010లో, కానీ he took a risk on a newcomer. సో నాకు ఇన్ని రోజుల తర్వాత నా బాధ్యత అనిపించింది టు మేక్ ష్యూర్ దట్ నాట్ ఓన్లీ కొత్త కథలు చెప్పాలి, అది అందరికీ ఆ అవకాశం ఇవ్వాలి. సో ఐ ఫెల్ట్ దట్ ఫర్మ్లీ దట్ మై ఫస్ట్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి మై own acting, that I should make sure that they are all newcomers.